గత ప్రభుత్వ 5 ఏళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించవద్దని సీఎం పేర్కొన్నారు. జగన్ హయాంలో విధ్వంస అరాచక పాలన కొనసాగిందని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. వెలుగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని తెలిపారు సీఎం. అందరం కష్టపడితేనే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నెంబర్ 1 గా ఉంటామని చెప్పారు. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరిగి రాయబోతుందని ప్రజావేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారన్నారు. విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను పక్కన పెట్టారని వాపోయారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలు కార్యక్రమంలో అధికారులు పాల్గొని ప్రజలతో మమేకం కావాలని దిశానిర్దేశం చేశారు. పేదరిక నిర్మూలనకు వినూత్న ఆలోచనలతో కలెక్టర్ల ముందుకు రావాలన్నారు. పార్టీ ఆఫీస్కి వెళ్లేటప్పుడు పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని, 5,000 ఫిర్యాదుల్లో సగం భూ సమస్యలే ఉన్నాయని చెప్పారు. జగన్ పాలనలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు, అవకతవకలు జరిగాయన్నారు. సర్వే రాళ్లు, పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో వేసుకోవాలన్న దుర్మార్గపు ఆలోచన గతంలో చూశామని వివరించారు.